వెల్కమ్ టు మిస్టర్ అండ్ టీవీ. నేను మీ నవీన్. చాలామంది కూడా మేము నిద్రిస్తున్న సమయంలో చనిపోయిన వాళ్ళు మా కలలోకి వచ్చారు, లేదు అని అంటే ఏదో మాకు యాక్సిడెంట్ అయింది అన్నట్టు కల వచ్చింది, లేదు కొన్ని తప్పుడుగా నాకు కొంచెం అది మనం కెమెరా ముందు చెప్పడానికి అసభ్యంగా ఉంటుంది, కొన్ని తప్పుడు ఆలోచనతో నాకు కలలు వచ్చాయి. వీటి గురించి చెప్తుంటారు. అసలు మనకు ఎట్లాంటి కళలు వస్తే మంచి జరుగుతుంది, ఎట్లాంటి కళలు వస్తే చెడు జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. మళ్ళీ ఏదోటి క్వశ్చన్ ఉంటుంది. గురుగారు, మీరు కోప్పడనంటే అంటే ఇది క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా నాకు కొంచెం ఇదిగానే అనిపించింది, కానీ కొన్ని సందేహాలు, ధర్మ సందేహాలు అనొచ్చు వీటిని. ఇట్లాంటి వాటిని మీలాంటి పెద్దలతో తెలుసుకుంటేనే, గురూజీలతో తెలుసుకుంటేనే మాకు మంచి జరుగుతుంది, జనానికి మంచి జరుగుతుంది. అదే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం కూడా గురూజీ. సో చనిపోయిన వ్యక్తులు మనకు కలలో కనిపిస్తే అది మంచా లేదా, లేదంటే బతుకున్న వ్యక్తి చనిపోయినట్లుగా కల వస్తే ఏంటి? రెండు మంచిదే. ఓకే, రెండు మంచిదే. రెండు మంచివి అంటారు. వాడు చనిపోవాలని నువ్వు కోరుకున్నావు కాబట్టి వాడు చచ్చినట్టు కనబడ్డాడు. చనిపోయిన వాళ్ళు ఉంటే బాగుంటుందని నువ్వు ప్రార్థన చేసుకున్నావు కాబట్టి వాళ్ళని కనబడ్డారు. ఓకే. ఒకవేళ మనమే చనిపోయినట్టు కళ్ళు వస్తే రాదు. రాదంటారా? రాదు. మనం చచ్చిపోయినట్టు కనబడదు మనకు. అలా కనబడ్డామంటే ఒక మనిషి ఒక అతను అడిగాడు, నేను బతికుండగా దాన్ని పొందలేను, దాన్ని పొందిన తర్వాత నేను ఉండలేను. అదేమంటే కన్వర్షన్ బాక్స్. ఓకే ఓకే, బాక్స్. దాన్ని వాడు కొనుక్కోడు, కొనుక్కుంటే వాడు ఉండడు. ఓకే. సో ఇలాంటి కళ రాదు. మనం చచ్చిపోయినట్టు కనబడడం చాలా తక్కువ, ఇతరులు చనిపోయినట్టు కనబడడం కామన్. ఎందుకంటే మనం పోతూ ఉండగా ఒక శవయాత్ర అన్నాడు, లేదా ఏదో ఒక డెత్కి మనం పోయి ఉంటాము, వాళ్ళతో మనం డీప్ కనెక్టివిటీ అయి ఉంటాం. వాళ్ళ బంధువులు, మనకు ఫ్రెండ్స్, ఆ ఒక ఫీలింగ్స్ ఉంటుంది. అది ఫీలింగ్ మాత్రమే. దాన్ని మీ యొక్క డే టు డే యాక్టివిటీస్కి చేయకండి. దీనికి అసలు విషయం చెప్తాను చూడండి. మీరు ఒక డెత్కి వెళ్ళారా ఎప్పుడైనా? మీరు పుట్టినప్పటి నుంచి కూడా డెత్ వెళ్ళారు? ఈ మధ్య అంటే ఇప్పుడు మరి 6 నెలలు 1 year లోపు ఏమన్నా వెళ్ళారా? అట్లా లేదు గురూజీ. సో ఒక 2 years క్రితం ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళి కాటి వరకు వెళ్ళారా? చావు వరకు మాత్రం వచ్చేసారా? లాస్ట్ వరకు వెళ్ళలేదు, వెళ్ళి చూసి వచ్చా. వచ్చి రాగానే స్నానం చేసేసాము, ఆ డ్రెస్ తీసేసి బయటనే పెట్టి వాష్ చేసి బయటనే ఆరేసేసాము, పడుకున్నాం. ఆయన చనిపోయారని చెప్పి 40 నెలలు ఉపవాసం ఉన్నారా? ఆ రోజు బిర్యానీ తిని ఉంటారుగా? మామూలుగా అన్నం తిన్నాం గురించి. అర్థమైందా మీకు నేను అన్నది? తిండి ఆపలేదుగా, బరాబర్ తిన్నారు కదా. ఆయన చచ్చిపోయిన మీద ఆ మాత్రం అంతేనా మీకు దుఃఖం ఉంది? దట్ ఈస్ ద లైఫ్. ఓకే ఓకే. తల కొరివి పెట్టి వచ్చిన కొడుకే అయినా కూడా ఇంటికి రాగానే స్నానం చేయగానే 2 రోజులుగా అతను ఏమి తినకుండా, సరిగా తినకుండా, కాఫీలతో దాంతో ఉండగానే ఆవురని ఆకలి అయిపోతుంది. ఓకే ఓకే. లేకపోతే మనల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, నేను అతనితో ఉన్నాననే ఒక ఫీలింగ్ అనేది కళలో వస్తుంది. ఒకటి, అన్నం తింటున్నట్టు కళలు వస్తాయి కొంతమందికి. నాకు అది కొంచెం వ్యాధికి సంకేతం అంటారు జనరల్గా. వ్యాధికి అది ఒక్కటి ఉంది. దాని గురించి కొంచెం ఓవర్కమ్ చేయండి. కొంత ఈ ఆహారం మీద విపరీతమైన ప్రేమికులుగా ఉంటారు చూసారా, వాళ్ళు దీన్ని కొంచెం అవాయిడ్ చేయండి. అందుకని కల్లో వచ్చిందల్లా కూడా జరిగిపోతుంది, నేను ఇలా అయిపోతాను. మనం ఒక బ్యాంకుకి వెళ్తాం, కట్టలు డబ్బులు చూస్తుంటాం. ఆ డబ్బులే మన జీవితంలో వస్తుంటాం, మనం ఊహించుకొని పడుకుంటాం, టీవీలో కూడా చూస్తుంటాం. ఇది ఒకటి. రాదు, కష్టపడని వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది, సమ్మోహం చేసినట్టు కళలు వస్తుంటాయి. స్త్రీ పురుషులు కలయికతో. అదే గురుగారు, నేను అడుగుదాం అనుకున్నా కానీ మీ దగ్గర నోరు రావట్లేదు. నిజంగా ఏంటంటే ఇది అడగాలి గురూజీ, ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు. ఇది తెలుసుకోవాలి. సమూహం చేసినట్టు కళ వస్తుంది అంటే మనము ఏదో రకమైనటువంటి నీలి చిత్రాలు లేదా ఇంకోటో యూట్యూబ్లోనో ఫోన్లోనో చూడడంతో అదే ఆలోచనతో పడుకుంటారు కాబట్టి అది చేయడం వల్ల వ్యాధులు పెరుగుతాయండి. ఓకే, అట్లాంటి కళలు వస్తే 100%. ఎందుకంటే మీరు అదే ఆలోచనతో ఉంటారు. మీరు ఆ ఆలోచనతో ఏమవుతుందంటే, అవుట్ ఆఫ్ రికార్డ్ చెప్తున్నాను, సమ్ టైమ్స్ మీ డ్రెస్లోనే వీర్యస్ఖలితం అయిపోతుంది. మళ్ళీ మన పవిత్రంగా పడుకునేటువంటి ఆ బెడ్లో కొన్ని మన బట్టల్లోనే వీర్యస్ఖలితం అయ్యి అవన్నీ కొంచెం వ్యాధులకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ తీసుకొని పడుకునేటప్పుడు ఒక సున్నితమైనటువంటి మాధుర్యమైన ఫ్లూట్, వీణ, ఒక సంగీతం, ఒక శ్లోకం వింటూ ఫోన్ ఇవన్నీ ఏది రాకూడదంటే పక్క రూమ్లో ఫోన్ పెట్టి ఈ రూమ్లో పడుకోండి. ఓకే ఓకే. అన్నీ రావు. నిద్ర బాగా పట్టాలంటే
మీరు ఏది చెప్తుంటారు గురుజీ, ఆఫ్ ద రికార్డ్ పచ్చకర్పూరమా రూమ్లో పెట్టుకోవాలి, పచ్చకర్పూరం పెట్టుకుని స్మెల్ పెట్టుకుంటే సరే అన్ని చోట ప్రతి కిరాణం షాప్లో కూడా దొరుకుతాయి. 50 రూపాయలు 100 రూపాయలు పెడితే పచ్చకర్పూరం దొరుకుతుంది. దాన్ని నీళ్ళలో కలిపి అక్కడ ఒక డ్రాప్ ఒక కార్నర్ ఎక్కడ పెట్టండి, ఓకే మైల్డ్గా ఉంటుంది. పచ్చకర్పూరం దొరకని ప్లేస్ ఎక్కడ? ఆన్లైన్లో దొరుకుతుంది, ఇంకో చోట దొరుకుతుంది, అన్ని చోట దొరికి పచ్చకర్పూరం తీసుకొచ్చి అన్ని చోట కార్లో పెట్టండి, స్కూటర్లో పెట్టండి, ఆఖరికి మీ పాకెట్లో పెట్టుకోండి. మనం చెయ్యి 10 సార్లు చేతులు పెట్టుతుంటాం. పచ్చకర్పూరం మీరు నా కారు చూడండి, శుభ్రంగా ఫుల్గా ½ కిలో అంత పచ్చకర్పూరం ఉంటుంది. ఓకే, ఇంకా ఏదో బాడీ పర్ఫ్యూమ్స్ అవి ఇవి ఏం అవసరం లేదు. పెర్ఫ్యూమ్ కెమికలే కదండి, ఇవన్నీ కూడా ఆల్కహాల్ లిమిటెడ్ కెమికలే కదండి, అవన్నీ చూసుకోండి. అదండి న్యాచురల్గా దొరికే వీటితోనే మనకు మంచి అది జరుగుతుంది. ఐశ్వర్యం కూడా కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం చూస్తాం ఇక్కడ చూడండి, అవును గురుజీ. స్వామివారు ఆ తెల్లటి నామం చూస్తారు, అది పచ్చకర్పూరం. దాన్ని శ్రీపాదరేణు అంటారు. ఓకే ఓకే గురుజీ. దాన్ని శ్రీపాదరేణు అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారికి ప్రతి గురువారం నాడు ఆ యొక్క వైకుంఠంలో హుండీకి ఎదురుగుండా ఒక నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది గురుజీ. ఆ దాని దగ్గర ఒక రౌండ్ ఇది ఉంటుంది. ఇక్కడ ఈ పచ్చకర్పూరాన్ని అన్నింటినీ వేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ బ్రాహ్మణులందరూ ఇలా రుద్దుతారు. రుద్ది ఇది ఒక స్వతహా ఒక ముద్దగా వస్తుంది. దాని ముద్దతో ఇక్కడ అద్దుతారు. నేత్ర దర్శనం చేస్తారు గురువారం నాడు. కళ్ళు ఈ నామం తీయగానే కళ్ళు కనబడుతుంది స్వామి వారికి, ఇది నేత్ర దర్శనం అంటారు. తర్వాత శుక్రవారం తిరుమంజనం చేసి దీన్ని పెడతారు. మళ్ళీ ఒక వారం అంతా స్వామి వారికి ఉంటుంది. అప్పుడు అక్కడ విఐపీస్ ఎవరెవరైతే వస్తారో శ్రీవారి మహాప్రసాదం అని చెప్పేసి దాన్ని శ్రీపాదరేణు అంటారు. శ్రీపాదరేణు అని చెప్పి ఒక మైన్యూట్ ఇస్తారు స్వామి వారికి. అది చాలా విశేషమైనటువంటి పచ్చకర్పూరానికి అంత ఉంది. మన లడ్డులో బూందీలో స్వీట్స్ అంతా చేసుకుంటాం, పాయసం చేసుకుంటాం, అవన్నీ కూడా పచ్చకర్పూరమే కదా, ఈడబుల్. అది ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం. అట్లాంటిది మనకు మన బెడ్రూమ్ లో ఒకవేళ నిద్ర పట్టిన వాళ్ళు నాట్ ఓన్లీ బెడ్రూమ్ అండి, మీ ఆఫీస్ కూడా టేబుల్ డెస్క్ లో పెట్టండి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టండి. పచ్చకర్పూరం ఎక్కడ పెడితే అక్కడ మంచిది. ఇప్పుడు చాలా వరకు కూడా మనకి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలి అనన్నా, తర్వాత ఇప్పుడు వచ్చే కళల్ని కూడా మనం ఆపలేం. అంటే ఇది ఈ కళ వస్తుందా రాదా అని మనకు తెలియదు గురూజీ. అట్లా ఉండి ఒక మంచి జరగాలి అని అంటే మనము ఎట్లా ఏ విధంగా? ఈరోజు ఉదయం బయలుదేరేటప్పుడే మొత్తం నెగిటివ్ థాట్స్ బయలుదేరావా? అంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు, నెగిటివ్ అనేది ఏం లేదండి. నెగిటివ్ మనం ఆలోచన విధానమే, మీ ఆలోచనే నెగిటివ్, మీ నోరే నెగిటివ్. నోరు మేయండి, అన్ని సెట్ అయిపోతుంది. నోరు మూస్తే బుద్ధి మారుతుంది. నోరు మూస్తే కడుపు బాగుంటుంది. కడుపు బాగుండడం ఏందండి నోరు మూస్తే అంటే? ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వాటర్ బాటిల్ ఉంది, నేను నా చేతులు కట్టుకొని ఉన్నాను, నాకు దప్పిక అయింది, నేను తాగాలనుకుంటే మూత ఇప్పితేనే అది తాగగలను, కానీ నేను చేతులు ఇలా కట్టుకుంటే అవుతుందా? కాబట్టి ఆ నోరు మూతపడిపోయింది అనుకోండి, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు నెగిటివ్ అవుట్ అయిపోతుంది. పనికిరాని ఆహారం తీసుకోవాలనేటువంటిది ఉంటుంది, గాసిప్స్ మాట్లాడడం వల్ల ఉంటుంది. చేతులు ఇలా పెట్టుకుంటే ఫోన్ కూడా ఇలా టిక్ 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 ముందు టిక్ టిక్ అనడం బంద్ చేయాలి ఫస్ట్. అన్నిటికంటే ముందు పిల్లలు దగ్గర ఫోన్ ఇవ్వకండి. మీ పిల్లలు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అవన్నీ అవ్వాలనుకున్నారనుకోండి, వాళ్ళతోనే మీరు ఫోన్ మాట్లాడడం మానేయండి.